మళ్ళీ 5 ఏళ్లు అసెంబ్లీ చూడకుండా సెక్రటేరియట్కి వెళ్లకుండా ఎక్కడికి కూడా ఈ ఓదార్పు యాత్ర పేరుతో ఈ 5 ఏళ్లు చక్కగా కాలక్షేపం చేయాలని చెప్పి ఇప్పటి నుంచే మొదలేశాడు అనమాట. నేను ఓదార్పు యాత్ర చేస్తా, ఓదార్పు యాత్ర చేస్తా. ఓదార్చాల్సింది వాళ్ళని కాదయ్యా, నీ హయాంలో నీ ఇంటి పక్కన కొత్తగా పెళ్ళైన జంట వస్తే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. దానికి ఏమన్నా నువ్వు స్పందించావా? వాళ్ళని ఏమన్నా ఓదార్చావా? ఒక రోజు పోయి ఓదార్చకపోగా ఇంకొక అమ్మాయిని రేప్ చేసి పడేశారు. దానికి చంద్రబాబు గారు అమ్మాయికి పరామర్శకు పోతే మీరు అక్కడే తగులుకొని ఆయన మీద కేసు పెట్టింది మానవ హక్కుల సంఘం లీడర్ రాసిరెడ్డి పద్మ. ఇలాంటి వాళ్ళ మీరు ఓదార్పులకు బయలుదేరేది? మీరు బయలుదేరకపోగా జనం ఎవరన్నా వచ్చి వాళ్ళని ఓదార్తానికి వస్తున్నారు పరామర్శించడానికంటే అప్పటికప్పుడు గామించుకొని మీరు ఆ ప్రోగ్రాం మీరు ముందు చేయాలని వచ్చేవాళ్ళు. మీకు బాధ్యత లేదు. ఎవరన్నా వస్తుంటే వాళ్ళకి ఎక్స్ పార్టీకి మనం వెళ్ళాలి అనే తప్పితే మీకు నిజంగా పరామర్శ చెయ్యాలి నాయకులము మీకు నిజంగా ఏ మాత్రం సానుభూతి జాలి ఏమీ లేదండి. వైసీపీ వాళ్ళకి అసలు ఏమీ లేదు.